హాయ్ సార్. హాయ్. సార్ ఒక రూమర్ అయితే వచ్చింది, అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు కానీ కరణ్ జోహార్ గారి గురించి. అతను ఒక గే అని. సో ఆయన ఏంటంటే ఛాన్స్ ఇచ్చి ఒక పెద్ద హీరోలకి ఛాన్స్ ఇస్తా అని చెప్పి తనతో స్పెండ్ చేసేలాగా చేయించుకుంటాడని. సో అలానే లైగర్ మూవీకి ముందు విజయ్ దేవరకొండ పేరు బాలీవుడ్లో బాగా ఇదైపోయింది. సో అతను ఓకే చెప్పలేదని చెప్పి సో ఇప్పుడు ఆయన పేరు కూడా ఎవరు ఎత్తట్లేదు బాలీవుడ్లో. సో అలా చేస్తారంటే నిజమే అంటారా? నిజమే, అతని గురించి ఎప్పటి నుంచి మామూలుగా అడ్మిట్ అయ్యారు కదా ఈజ్ ఎ గే అని. ఓకే, అతను గే అని చెప్పి అతనికి షారుఖ్ ఖాన్కే పెట్టారు ముందు. షారుఖ్ ఖాన్తో సినిమాలు మంచి మంచి హిట్ తీశాడు కదా, దిల్ వాలే దిల్ దుల్హనియా లే జాయేంగే మంచి మంచి సినిమాలు తీశాడు కదా. సంవత్సరాలు ఆడించిన మంచి డైరెక్టర్ అతను, మంచి కమర్షియల్ డైరెక్టర్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్. అతనికి జాడ్యం ఉందంటే తప్పు ఎవరిదే, గాడ్స్ క్రియేషన్ అది. రితుపర్ణ ఘోష్ అనే మంచి బ్యూటిఫుల్ డైరెక్టర్ ఉంటాడు బెంగాలీలో, ఒక 40 సినిమాలు చేశాడు. 10 నుంచి ఒకే డ్రెస్ వేసుకున్నాడు. అతను కూడా ఇలాగే గేయో హోమో చచ్చిపోయిన తర్వాత ఫెంటాస్టిక్ ఐశ్వర్య రాయ్తో కూడా సినిమా తీశాడు, చొక్కిర్ బాలి అని. చొక్కిర్ బాలి అంటే కంట్లో నలక, మంచి రైన్ కోట్ అని తీశాడు బెంగాలీలో, ఎవరో అజయ్ దేవగన్ పెట్టి. అతని సినిమాలు అన్నీ బాగుంటాయి, ఫెంటాస్టిక్ ఇంగ్లీష్ మాట్లాడు. వీ బికేమ్ లిటిల్ ఫ్రెండ్స్ ఇన్ ఫెస్టివల్, ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఎవరో పరిచయం చేసిన తర్వాత ఎక్కడన్నా సినిమా గ్యాప్ వచ్చినప్పుడు కొంచెం నడుచుకుంటూ వచ్చి హాయ్ గీత లెట్స్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ అనేవాడు అనమాట. బట్ ఫెంటాస్టిక్ ఇంగ్లీషు, అది చేసిన 40 సినిమాలు అని చేశాడు. చాలా చచ్చిపోయాడు పాప అతను. యాక్చువల్లీ రితుపర్ణ ఘోష్. అది ఎవరి వలన? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ ఎవరు తప్పది? ట్రాన్స్జెండర్స్ ఎలాగో గేస్ కూడా అంతే, ఆ వ్యామోహం ఉండడం అంతే. వాళ్ళు కొంతమంది రెండు ఉంటుంది, బైసెక్షువల్గానే ఇటు విమెన్తో ఉంటారు, వాళ్ళతో ఉంటారు. అర్థమైందా? సో ఇవి తప్పు, అతను చేస్తున్న అన్యాయం చెప్పలేము, బికాజ్ దట్ ఈస్ హౌ దే వర్ క్రియేటెడ్. కాకపోతే మాట్లాడుకున్నప్పుడు వాడు గే అంటూ ఉంటాడు, డైరెక్ట్గా చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడంటే ఇంకా ఆశ్చర్యంగా మాట్లాడుకుంటాం, కానీ గే అనేది పెద్ద పెద్ద సినిమాలోనే పెట్టేస్తుంటారు గే క్యారెక్టర్స్. సో అది పెద్ద న్యూస్ కాదు యాక్చువల్గాను. వీడు కావాలని ఆ హీరోకి ఇచ్చి చేసుకోవాల్సినంత కర్మే లేదు, ఇక్కడ బాగా సంపాదించాడు. జనరల్గా పాకిస్తాన్లో కూడా బాగుంటారు హీరోస్ బాగుంటారు. అలాగే తెచ్చి ఒక సినిమా తీశాడు కదా రీసెంట్గాను, అప్పుడు దానికి సాధారణంగా ఆపాదించబట్టి 90% కరెక్టే. ఈజ్ కన్ఫర్మ్డ్ గే, దట్స్ వాట్ ఈజ్ దట్. మనం పెద్ద ఆశ్చర్యంగా మాడకుండా ఇంకాను దెన్ నథింగ్. హాలీవుడ్లో నథింగ్ ఇది. హాలీవుడ్లోనూ అదర్ కంట్రీస్లో ఇన్ జనరల్గా పబ్లిక్ కూడా దే ఆర్ హ్యావింగ్ విమెన్ టు విమెన్ పెళ్లి చేసుకుంటేనే లెస్బియన్స్. వై ఓన్లీ గేలు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఈజ్ మై వైఫ్ అంటున్నాడు, 2-3 సినిమాలు చూశాను. బట్ ఈజ్ ద రిలేషన్ బిట్ కోర్టులో ఈజ్ మై వైఫ్ అంటాడు, కోర్టులో చెప్తున్నాడు ఈజ్ మై వైఫ్ అని. సో నిన్న మనం చూస్తాను బ్యూటిఫుల్ దాంట్లో అంటాడు అనమాట. దాని వల్ల ఆక్షేపించబడేటట్టు కూడా కాదు, కన్ఫర్మ్గా చెప్తాను. ఆ క్యారెక్టర్లు మాట్లాడకుండా మనం ఇంకా చాలా నాకు, బట్ సమ్హౌ ఐ డోంట్ లైక్ దట్. అది కానీ లెస్బియనిజం కానీ ఇవి నేను న్యాచురల్గా గాడ్ మనకిచ్చిన అవకాశం కాదని అనుకుంటాను. కానీ మరి అలా క్రియేటివ్ చేయబడి ఏం చేస్తాం? ట్రాన్స్జెండర్స్ కావాలని అలా పుడతారా? అలా అమ్మని అడిగి నన్ను ఎలా పుట్టించు, ఈ విధంగా ఆ విధంగా కాకుండా చెప్పకుండానే కదా పుడతారు వాళ్ళు. పుట్టిన తర్వాత అలా తెలుస్తుంది. అలాగే అది అసలు గే అనేది ఇట్ ఈస్ నాట్ ఒక మనిషి కోరి తెచ్చుకున్నది మటుకు కాదు. అది వాడికి విమెన్ మీద వాంచలేదు, విమెన్ మీద ఉంటుంది అని గే అంటారు. బట్ దే విల్ ఆల్సో స్లీప్ విత్ గర్ల్స్ సమ్ టైమ్స్. మరి దీని నుంచి బయటపడి సైంటిఫిక్గా ఏమైనా ప్రాక్టీస్లు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈజ్ ఎ గే, కన్ఫర్మ్డ్ గే సినిమా ఫీల్డ్. ఇంకా చాలామంది ఉంటారు, వాడు ఫేమస్ కాబట్టి మాట్లాడుకున్నాం మనం. ఇక్కడ ఉంటారు సినిమాలో ఏంటి, బయటకు ఉంటారు. ఎక్కడ విమెన్ ఉంటారు, గర్ల్ టు గర్ల్ దే గెట్ మ్యారీడ్, దే ఫాల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. వాళ్ళకి ఎంతవరకు వెళ్ళిపోతారో అంతవరకు వెళ్ళిపోతారు. నేను అలాగే ప్రతిరోజు ఒక సినిమా చూస్తాను. నాకు ఆ ఒక్కటి ఇష్టం ఉంటుంది, కానీ నేను ఏదో మన 10-12 స్టోరీస్ కలిసి చూసిన దాంట్లో ఒకటి ఇదే. బట్ నా సభ నాకు పెద్ద ఇష్టం ఉండదు అంతే, బికాజ్ వీ ఫీల్ ఇట్స్ అన్యాచురల్, అన్రియలిస్టిక్. But it is created by God only. Those 2 girls, 2 men created by God. They fell in love. They're getting married. నాకు అనుమానం వస్తుంది, వాట్ డూ దే డూ అని.
దాని గురించి ఆలోచించడం మానేశాను, ఏదో గొడవ ఎందుకని చెప్పేసి బ్రెయిన్ బాడీ అయిపోతుందని. వాళ్ళు అలా పుట్టారు, ఏం చేస్తాం మరి. సో ఈజ్ ఇక్కడేంటి ఆల్రెడీ తెలుసు అతనితో యాక్ట్ చేసిన హీరోయిన్ అందరికీ కూడా కరణ్ జోహర్ని సరదాగా మాడుతూ ఉంటారు, ఈజ్ ఏ గే అంటారు. అతను ఒకే సరదాగా మాడినా కూడా యూ వోంట్ కమ్ టు అస్, వీళ్ళు ఓన్లీ గో టు హీరోస్ అనుకుంటారు. అదే చెప్పండి నీకు. అలాగే మళ్ళీ విజయ్ దేవరకొండ ఏదో ఇరికించాం మళ్ళీ, ఐ డోంట్ ఈజ్ అన్ యంగ్ బాయ్ హియర్, ఈజ్ రొమాంటిక్ హీరో. అప్పుడు ఏదో లైగర్ అనే సినిమాకి అతను కూడా పార్ట్నర్షిప్ ఉంటుందని పూరి జగన్నాథ్ వాళ్ళు అలాగేదో ప్లాన్ చేశారు యాక్చువల్గా. అతను కూడా ఎంతో సినిమా తీయాలని అర్జున్ రెడ్డి తర్వాత చాలామంది ఊరవతలొగారు. అలాగే కరణ్ జోహర్ కూడా ఎడిటర్ బాబు ఇక్కడ ఒక చిన్న సినిమాలు యాక్ట్ చేస్తే తమిళ గిల్లి మొత్తగా ఇతనికి బ్రహ్మరథం పట్టేస్తున్నారని విజయ్ దేవరకొండకి ఒక ఊపు ఇచ్చాడు, నేను తీస్తానని. అతను తీసేలోగా అతను ఉంటే ఉంటాడు లేకపోతే ఉండడని ఆ ఊపుతోటి పూరి జగన్నాథ్ తీసుకున్నాడు. చార్మి ఇద్దరు కలిసి లైగర్ అనే సినిమా తీశారు. అది అనుకోకుండా దురదృష్ట ప్రకారంగా పోయింది. అందులో అయితే కొంచెం మ్యాన్లీగా తయారవడం గురించి మస్కులర్ హ్యాండ్స్, ఆంపిట్స్ అవన్నీ బాగా పెంచాడు కాబట్టి మన ఇది కల్పితమై ఉంటుంది. విజయ్ దేవరకొండ ఇతను కోరుకున్నాడా లేదా మనం చూసొచ్చామా, అది విజయ్ దేవరకొండ తెలియాలి, అతనికి తెలియాలి. రూమర్స్ విల్ స్ప్రెడ్ జస్ట్ లైక్ దట్. అంచేత అదే ఐ డోంట్ థింక్ సో. అదే ఐ డోంట్ థింక్ దట్ అతను ఒకవేళ కోరుకున్నందుకు మాత్రమే ఇతను ఓకే అనేయాలి కదా. ఎవరు మన విజయ్ దేవరకొండ ఈ మస్ట్ బి పక్క ఈజ్ రన్నింగ్ ఎ స్టోరీ విత్ రష్మిక ఎవరితో ఉంటాడు, వై విల్ దట్ ఫెలో గో టు దట్ ఆ టైప్ ఆఫ్ ఇదిలోకి ఎందుకు వెళ్తాడని నేను అనుకుంటాను అనమాట. అది ట్రాష్, అది ఐ డోంట్ అగ్రీ విత్ వాట్ దీస్ రూమర్స్. కానీ అతను మట్టుకు ఉందని ఆల్రెడీ అతనే చెప్తాడు, చాలామందికి తెలిసింది. ఫస్ట్లో షారూఖ్ ఖాన్ తోటే ఉందని చెప్పేవారు. సో విత్ లొకేషన్, ఆ లొకేషన్లో ఇలా కలిసి ఉంటారని, అది వాళ్ళ దృష్టిలో తప్పు కాదు, అది ప్రజల దృష్టిలో కూడా తప్పు కాదు. ఇప్పుడు వాళ్ళు కామన్ అయిపోయింది అది. ఎవడైనా ఎవడో అనుకుంటాడు, ఏం చేసుకుంటారు ఇద్దరు. నాకు కొంచెం ఇది ఎక్కువ, పరకాయింపు ఎక్కువ కాబట్టి, ఇన్వెస్టిగేటివ్ మైండ్ కాబట్టి వాట్ డు దే డూ, వాట్ ఈస్ టూ గర్ల్స్ ఆర్ డూయింగ్ అనుకుంటూ ఉంటారు. ఏమో దట్ ఈస్ వాళ్ళకి తెలియాలి అది. ఇటువంటి వేషాలు వేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు, ఇక్కడ ఉంటారు. బోత్ గర్ల్స్ దిల్ గెట్ మ్యారీడ్, దిల్ లివిన్లో ఉంటారు చాలామంది గర్ల్స్, బోత్ బాయ్స్ విల్ బి లివిన్. అంచేత వీటికి ఆన్సర్లు మనం చెప్పకూడదు, బికాజ్ ఇట్స్ సంథింగ్ క్రియేటెడ్ బై అగైన్ క్రియేషన్ గాడ్, అంతే. అందులో తప్పు పట్టుకోవడానికి ఏమి లేదు. బట్ అతను మటుకు కన్ఫర్మ్డ్, అతను ఏం బాధపడ్డా మనం ఇలా మాట్లాడేస్తున్నాం అని చెప్తాను వీటికి అన్నాడు అనుకోడే, హీఈస్ గే, దట్స్ ఆల్. ఏమన్నా పెంచుకుంటున్నట్టున్నాడు ఎవరు అమ్మాయి పిల్లల్ని, అలాగే.